ఓకే. సో మీ కెరియర్కి వస్తే చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు బయటికి. బట్ వాట్ వెంట్ రాంగ్ విత్ డార్లింగ్? సార్ డార్లింగ్ ఇప్పుడు కూడా ఆన్ పేపర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద, అంటే నేను నిజంగా చదివి విని నవ్వుకొని సందర్భాలు ఉన్నాయి. అండ్ ఆల్సో యాక్టర్గా నేను కూడా చాలా ఛాలెంజ్డ్గా ఫీల్ అయ్యాను సార్. అట్లనే సేమ్ ఎందుకు అంటే అట్లాంటి ఒక అమ్మాయి ఉన్న క్యారెక్టర్ని కి ఒక అబ్బాయి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉంటే నాకు వచ్చే రియాక్షన్స్ ఒక యాక్టర్గా ఆలోచించినప్పుడు, ఓ దీంట్లో నేను పర్ఫార్మెన్స్ స్కోప్ బాగా ఉంది, నేను చేయొచ్చు. తర్వాత ఎదుటి కౌంటర్ యాక్టర్ కూడా వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్ స్పేస్ బాగా ఉంది. ఇట్లా ఆలోచించి దాని కంప్లీట్ అవుట్పుట్ని నేను పూర్తిగా చూడలేకపోయాను. అంటే దాన్ని ఏమంటారంటే ఒక థర్డ్ పార్టీలో ఇది వర్క్ అవుతే ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని నేను పూర్తిగా గ్రహించలేకపోయాను. అది నా లోపం. అంటే నేను అంత స్కిల్ నాకు అప్పటికి రాలేదని అనుకోండి. ఆ తప్పు వల్ల నాకు అర్థమైంది ఒక సినిమాని మనం అంటే ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఇంకా సినిమా చిన్నగా చేసి ఉంటే బాగుండేదని తర్వాత అర్థం చేసుకున్నాం. అంటే మేము వెన్ వీ వాచ్డ్ ద ఫస్ట్ స్క్రీనింగ్ ఇన్ థియేటర్ అప్పటికి లేట్ చేసాం. యాక్చువల్లీ ముందే మేము కూర్చొని ఇంకా దాని మీద డిస్కషన్ చేసి అది చేసి ఉండాల్సింది, అది మేము చేయలేదు. అది ఒకవేళ ఇట్లాంటి తప్పులు కనుక మేము చూసుకొని ముందు నుంచి జాగ్రత్తగా ఉండుంటే ఇట్ కుడ్ హ్యావ్ అట్లీస్ట్ బీన్ అ డీసెంట్ వాచ్. అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని మేము ఒక 20 minutes కట్ చేసి మేము ఓటీటీలో పెడితే రెస్పాన్స్ మళ్ళీ చాలా డిఫరెంట్గా వచ్చింది. సో అది నేను పూర్తిగా అవగాహన లేని లోపం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. అంటే నాకు ఆ సినిమాతో ట్రావెల్ చేస్తున్న ఒక వ్యక్తి అన్నది ఏంటంటే కాస్టింగ్ విషయంలో కొద్దిగా ఛాలెంజెస్ ఎదురైనాయి ఆ సినిమాకి. దానివల్ల ఆల్సో కొంచెం ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మెన్షన్ చేయడానికి బాగోదు కానీ హీరోయిన్ విషయంలో కొంచెం అనుకున్న చాయిసెస్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే సార్ ల్యాగ్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి యునానిమస్గా అందరు రచయిత రివ్యూస్ రాసింది ల్యాగ్. తర్వాత పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అది నా పర్ఫార్మెన్స్కి అన్నారు, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా అన్నారు, ఒప్పుకుంటుంది, క్లియర్లీ ఇట్ ఈస్ దేర్. ఏమైందంటే సార్ ఈ ల్యాగ్ అయ్యేసరికి ఈ ల్యాగ్ ఇక ఆ స్టోరీ ఎంగేజింగ్గా లేనప్పుడు ఇంకా అగ్రవేట్ అయిపోయింది. ఇంకా అది చూసే అబ్బాయి ఏంట్రో చంపుతున్నారు కదా నాయన అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది బేసిక్గా. అది ట్రూత్ సార్. దీంట్లో నేను ఇప్పుడు దీన్ని నేను ఏదో వెనకాల దాచి నాకు వచ్చేది లేదు. ఓపెన్గా ఉన్న విషయం మాట్లాడుకున్నాను. ఏంటంటే లేచి వెళ్ళిపోవడం నేను చూసా మధ్యలో. అది ఎందుకు అవుతుందంటే చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు? కథ ఎంగేజింగ్గా లేదు. ఒక కథ ఎంగేజింగ్గా లేనప్పుడు మిగతా అన్ని ప్రాబ్లమ్స్ పడతాయి సార్. ఇప్పుడు అది అన్నీ అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. సో అది సార్ ముఖ్యమైన విషయం అది. సో దాన్ని ఏం చేసామంటే దాన్ని తీసి దాన్ని కుదించి దాన్ని బాగా చేసేసరికి కాస్త బెటర్ అయిందని ఇప్పుడు చూడండి. అంటే నేను ఒక సినిమా మళ్ళీ 7 months తర్వాత చూసా. మరి నేను అనుకున్నంత బ్యాడ్ ఏం లేదని అనిపించింది. సో అదొకటి. అంటే అదే సార్ ఇప్పుడు నాకు దట్ ఈస్ అ లెసన్ సార్. ఇప్పుడు ఏంటంటే కథ బాగున్నప్పుడు ఇప్పుడు మిఠాయి సార్ అదొక ఎగ్జాంపుల్. చాలామంది ఏమన్నా 100 రహాలు బాగా చేశారు కానీ అసలు ఏం బాగాలేదు ఆ సినిమా. బాగా చేసినప్పుడు బాగాలేదా అంటే అసలు అది కూడా టైం పట్టింది సార్ అర్థం. ఇప్పుడు ఏంటంటే దట్ సీన్ ఈజ్ నాట్ ఎంగేజింగ్ యాట్ ఆల్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే నేను ఎంత కష్టపడి చేసినా కూడా తేలిపోద్ది. దట్ ఈస్ అ లెసన్ ఐ లెర్న్డ్. ఎనీవేస్ ఆ లెసన్ ఈజ్ ఇంపార్టెంట్. లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీలీ నాకు ఇప్పుడు కూడా బాగా కలగని విషయం ఏంటంటే ఆ విషయంలో నిరంజన్ రెడ్డి గారికి పెట్టిన డబ్బులు పెట్టినట్టు వచ్చింది. సో ఆ విషయంలో నేను సో నెక్స్ట్ వచ్చి మీరు కెరీర్ చాలా నీట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. కోట్ లాంటి అద్భుతమైన సినిమాలు అంటే గుడ్ విల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ ఒక గుడ్ విల్ వచ్చే సినిమాలు చేస్తున్నారు. ఇలా కాకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దర్శి గేమ్ చేంజర్ లాగా అలాంటి సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? అది నేను బలగం ముందు ఒప్పుకున్న సినిమా సార్. అది బలగం కంటే ముందు యాక్చువల్లీ అప్పటికే ఇట్లాంటి అసలు సారీ టు సే ఏంటంటే నేను ఆలోచిస్తుంటే గేమ్ చేంజర్లో ఉన్నారు, మీరు ఏ సీన్లో ఉన్నారు గుర్తురాట్లేదు. అదే సార్ ఒకటి అది డెఫినెట్లీ. అంటే దానికి నా డిఫెన్స్లో నేను చెప్పాలంటే ఏంటంటే సార్ అది యాక్చువల్లీ దిల్ రాజు గారు వద్దన్నారు, నన్ను చేయొద్దన్నారు. అంటే ఆ క్యారెక్టర్ చిన్నదిరా అది నాకు ముందే చెప్పారు. నేనే ఎదురెళ్ళి అడిగి సార్ లేదు సార్ నేను చేస్తాను సార్ ప్లీజ్ అని నేనే ఎదురెళ్ళి తీసుకున్న క్యారెక్టర్ సార్. ఎందుకు అంటే నాకు ఆ వ్యక్తులతో పనిచేయడం నాకు ఇంపార్టెంట్, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంపార్టెంట్. శంకర్ గారు లాంటి దర్శకుడు, రామ్ చరణ్ అన్న లాంటి ఒక నటుడు, తర్వాత తిరు లాంటి ఒక పెద్ద కెమెరామ్యాన్. అండ్ ఆల్సో ఏంటంటే సార్ నాకు ఎందుకు అట్లాంటి లెర్నింగ్ అంటే సార్ పెద్ద సినిమాలు చేయడం వల్ల కొత్త టెక్నాలజీ, కొత్త అంటే ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా అవసరం సార్.
ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మీరు బలగం చూసినట్టయితే ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు ఇప్పుడు ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే నేను చేసే సినిమాలు బడ్జెట్ అంత ఉండకపోవచ్చు నా చిన్న సినిమాలు నేను చేసేది చిన్న డబ్బులు పెట్టే బడ్జెట్ లాంటి సినిమాలు చేసే వ్యక్తికి అలాంటి ఒక తారాస్థాయిలో అంటే అంతమంది ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఎదురెళ్ళి అడిగి తీసుకున్న సినిమా సీన్స్ ఉండేవి అది ఎడిటింగ్లో పోయినాయి బట్ మోర్ దాన్ ఎనీథింగ్ సార్ ఐ చెరిష్ ద మూమెంట్ దట్ నేను ఇప్పుడు ఇప్పుడు సునీల్ అన్నతోటి ఉండడం కానీ సెట్లో లేకపోతే అంజలిని చూడడం కానీ లేకపోతే శంకర్ గారు లైక్ ఇట్లాంటి మల్టీ యాక్టర్స్తో పనిచేయడం కానీ ఇది నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు అది. డిప్లొమా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్స్టెంట్గా రియాక్షన్ ఏంటంటే ఏంటిది వాళ్ళేమో ఫ్రేమ్ ఫిల్ చేయడానికి దర్శి లాంటి యాక్టర్ని తీసుకుంటారు, వీళ్ళేమో ఏదో పే చెక్ కోసం చేస్తారని అందరం చూసిన వాళ్ళు వాట్ ఈస్ అవర్ ఒపీనియన్ కదా. లేదు సార్ నేను చెప్తానండి ఇది బలగం ముందు వచ్చింది సార్. నా బేసికలీ ది ఐడియా ఆఫ్ అంటే అఫ్ కోర్స్ అప్పటికి నేను క్యారెక్టర్స్ మంచిగా చేస్తున్నాను డీసెంట్గా చేస్తున్నాను, ఇందులో కూడా సీన్స్ ఉండేవి అది ఎడిటింగ్లో పోయేది. దీంట్లో నేను ఏంటంటే ఇక్కడ డిప్లొమసీ ఏం లేదు సార్, నాకేం కావాలి అది వచ్చింది. బాధ వేసింది సీన్స్ పోయినప్పుడు, నన్ను ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎందుకు చేసినావు అంటే అది ఇప్పుడు అందరికి ఇదే చెప్తున్నారు అనమాట, నేను చేసినప్పుడు బాగుండింది అది ఎడిటింగ్లో పోయింది. మన బ్రహ్మానందం గారు కూడా అలాగే చెప్పారు, అవునా నేను చిన్న క్యారెక్టర్ చేయలేదు చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటున్నారు ఆయన. సో ఎప్పుడు తెలిసింది మీకు ఇది ఇలా కట్ అయింది సీన్స్ ఎడిట్ అయినాయి అని చెప్పి? సినిమాలోనేనా లేకపోతే ముందే తెలిసిందా? డబ్బింగ్ అప్పుడు తెలిసింది. డబ్బింగ్కి వెళ్తాం కదా, డబ్బింగ్ చేసినప్పుడు యాక్చువల్లీ డబ్బింగ్లో కూడా ఇంకా ఎక్కువ ఉండేవి, అది ఫైనల్ ఎడిట్కి వచ్చి సినిమాలోకి వచ్చేసరికి అవి ఏవీ లేవు. మీరు ఏందన్నా చెప్పుకోండి, ఇట్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్ ఫర్ అస్. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్మెంట్, అదంతా నేను కోర్టులో తీరుస్తాను మీకు. వెరీ నైస్ వెరీ నైస్.